కేసినేని నాని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ ఒకటి మిస్ అయినందున మరో ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకుంటున్నారా, లేక ప్రైవేట్ జెట్లో స్పెషల్గా వెళ్లాలనుకుంటున్నారా? పొలిటికల్ ఫైర్ బ్రాండ్ భవిష్యత్ రాజకీయం ఎలా మారబోతోంది? నాని అనుచరుల మాట ఏంటి? బెజవాడ ఎంపీ సీటుపై దాదాపు ఏడాదిన్నర నుంచి నలుగుతున్న వ్యవహారానికి తెరదించింది టీడీపీ అధినాయకత్వం. సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. నేరుగా చెప్పకున్నా ఆయన సోదరుడు చిన్నికి లైన్ క్లియర్ చేసింది. దీంతో ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని. దీంతో కొందరిలో రిలీఫ్ కనపడినా నాని స్వభావం తెలిసిన వారు, ఆయన దగ్గరుండి చూసిన వారిలో మాత్రం భవిష్యత్తులో బాంబ్ బ్లాస్ట్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఇదే సందర్భంలో ఆయన అన్న మాటలు కాకరేపుతున్నాయి. నేను ఎవ్వరికీ వెన్నుపోటు పడలేదు, అలా చేసుంటే రాజకీయాల్లో చాలా ఎదిగేవాణ్ణి. ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్లు చాలా ఉంటాయని, ప్రస్తుతం టీడీపీ ఫ్లైట్ మాత్రమే మిస్ అయిందని అన్న మాటల్లో గూఢార్థాల్ని వెతికే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతానికి చంద్రబాబే తన బాస్ అని, తాను చంద్రబాబుకు రాంబంటు లాంటి వాణ్ణని ఒకవైపు అంటూనే, మరొక వైపు ఈ మాటల ఆంతర్యం ఏంటి అని ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు. భవిష్యత్తులో కేసినేని నాని ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికి అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టుగా కనిపిస్తున్నా దానికే కట్టుబడి ఉంటారా, లేక కట్టు తెంచుకుని గళమెత్తుతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. కేసినేని హిస్టరీ, గతంలో పీఆర్పీ విషయంలో అనుసరించిన విధానం వంటిది చూస్తుంటే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ జోరుగా సాగుతోంది. పీఆర్పీని వీడి టీడీపీలో చేరుతున్న క్రమంలో కేసినేని నాని చిరంజీవిపై సంచలన ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేశారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ విషయంలో కూడా అదే తరహా విధానం ఉంటుందేమో అన్న ఆందోళన పెరుగుతోందట. ఈ నెల 7వ తేదీన చంద్రబాబు హాజరయ్యే తిరువూరు సభకు వెళ్లనని స్పష్టం చేసిన నాని, అదే రోజు బాంబులు పేలుస్తారా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయట. దీంతో ఆ బాంబులకు కౌంటర్గా ఇట్నుంచి స్కడ్ మిసైళ్లు ఎలా వెయ్యాలి అనే దానిపై ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందట నాని వ్యతిరేక వర్గం. ఇదే సందర్భంలో కేసినేని నాని మళ్లీ విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారా లేదా అనే అంశంపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు వేరే మార్గాలేమైనా వెతుక్కుంటున్నారా, లేక స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాల్లో కేసినేని నాని చాలా కామెంట్లు చేశారు. అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆ మాటలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు నాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక వేరే పార్టీలనేమైనా వెతుక్కుంటారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. కేసినేని స్వభావాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమనేది ఆయన సన్నిహితుల భావనగా కనిపిస్తోంది. అయితే ఆ విషయంలో తన ఒక్కరికే పరిమితమవుతారా, లేక టీం కేసినేని అంటూ కొత్త రాజకీయానికి తెరలేపుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారిందట. అదే జరిగితే బెజవాడ రాజకీయాలు హాట్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాను లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో పాటు బెజవాడ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తన అనుచరులను టీం కేసినేని బ్యానర్ మీద స్వతంత్రులుగా బరిలో దింపితే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి కేసినేని నాని సైలెంట్ గా ఉన్నా ఎన్నికల నాటికి వైలెంట్ గా మారొచ్చు అనే అభిప్రాయం పెరుగుతోంది టీడీపీ వర్గాల్లో.